ప్రియా, నేను రికార్డ్ సబ్మిట్ చేయాలి, వెళ్తున్నాను. ఆంటీ చెప్పమ్మా. జిమ్మరీ ఫోన్ కలవడం లేదు, ఒకసారి జిమ్మరీకి ఫోన్ ఇస్తారా? అదేంటమ్మా, మీతో లేడా? ఇంటికి రాలేదే? అవునా, ఇంటికి రాలేదా? లేదమ్మా, రాలేదు. సరే ఆంటీ. అదేంటి జిమ్మరీ ఇంటికి వెళ్ళలేదంట, ఇక్కడ లేడు. మార్నింగ్ నుంచి గిరి వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేస్తుంది ఆయనతో మాట్లాడాలని. ఉదయం నుంచి గిరి అంకుల్ కనపడట్లేదు, నిన్నటి నుంచి జిమ్మరీ కనపడట్లేదు. వాళ్ళు ఇళ్ళకి వెళ్ళలేదు, ఇక్కడ లేరు. నాకేదో కొంచెం డౌట్గా ఉంది. ఈ విషయం నాన్నగారికి చెప్తే బెటర్. మధు మధు సార్ మధు ఎవరు? అదేనయ్యా మన ప్రియ. మరి మధు అంటున్నారేంటి? తన పూర్తి పేరు మధుప్రియ. ఒక్కోసారి మధు అని ఒక్కోసారి ప్రియ అని పిలుస్తుంటాం. మధు మధు పాటలు వింటున్నావా? డాడీ రమ్మన్నారు. ఏమంటే మీ పూర్తి పేరు మధుప్రియ అండి? మధు అన్న బాగుంది, ప్రియ అన్న బాగుంది, మధుప్రియ అంటే ఇంకా బాగుంది. బిందు ఎక్కడా? బిందు తనేదో రికార్డ్ సబ్మిట్ చేయాలి అంది, వెళ్ళింది అనుకుంటా. రే, ఏం చేస్తున్నావురా? వీడి దగ్గోల. ఇక్కడ స్మోక్ చేస్తున్నావే, కామన్ సెన్స్ లేదా? ప్రియా 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 నీలో దెయ్యం ఉంది ప్రియా. నీకెందుకురా, చచ్చిపోతా. అక్క అక్క, ప్రియకి దెయ్యం పట్టింది అక్క. ఏ ఆపరా కోతెదవా, నువ్వు నీ కోచెస్టాలు. ప్రామిస్ అక్క, ప్రియకి నిజంగానే దెయ్యం పట్టింది. చిపే. గుడ్ జోక్. సార్ నేను జోక్ చేయట్లేదు సార్. ఇలా నవ్వి చాలా కాలం అయిందయ్యా. సార్ నేను నిజం చెప్తున్నాను, నా కళ్ళతో నేను చూశాను సార్. ఆపవయ్యా, ఇందాక స్వామీజీ వచ్చి ఈ ఇంట్లో దెయ్యం ఉందని చెప్పాడు. అది విని నా కూతురు ఒంట్లో దెయ్యం ఉందని నువ్వు ఎక్స్టెండ్ చేస్తున్నావు. 5 కోట్ల కోసం ఇన్ని తంటలు పడుతున్నావయ్యా. చిచి. అది కాదు బాబు, నిజంగా
మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మన ఇంటికి కూర్చుంటున్నారా? ఒక్కసారి వచ్చి నువ్వు ఇంకేం చెప్పకు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు తీరిగ్గా కూర్చొని దయాలను పట్టుకుందు కానీ పద. ఒక్కసారి లోపలికి పద. వచ్చి చూడు. మ్మ్. నమ్మేసావా? నమ్మేసావా అక్క? నువ్వు నమ్మేసావా? ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్. నమ్మేశారు కదా? ఇప్పుడు ఏప్రిల్ ఫూల్ ఏంటయ్యా? ఇది జూలై 26th. అవునా? జూలై 26th? వీడికి ఏమైనా పిచ్చి? మరి అదే నా రూమ్లో ఏప్రిల్ 1st అని ఉంది. అవునా? జూలై 26th. రేయ్, 26th. వేధవ వేధవ. ఏంట్రా ప్రీకి దెయ్యం పట్టిందంటే ఎవడో నమ్మట్లేదు. నిన్ను నేను తప్ప ఎవడు నమ్మడరా. థ్యాంక్స్ రా. ఈ రోజు నుంచి నేను నమ్మనరా. ప్రియకు దయం పట్టిందటవా అయ్యతవా. నువ్వు వెళ్ళాలన్నా వెళ్ళలేవు తల్లి. హలో స్వామి. స్వామి నేను రాజుని మాట్లాడుతున్నాను స్వామి. చెప్పు నాయనా. దెయ్యం ప్రియలో ఉంది స్వామి. నాకు తెలుసు నాయనా. మీరే ఏదైనా చేయాలి స్వామి. ఆ దయ్యాన్ని నిలువరించే శక్తి నాకు లేదు నాయనా. లేదా పరిష్కార మార్గం ఏమైనా ఉంటే చెప్పండి స్వామి. నాకు తెలిస్తే అక్కడే చెప్పేవాడిని. అయినా సమయం మించిపోయింది. ఆమెను అంతం చేసి గాని ఆ ప్రేతాత్మ అంతర్ధానం అవదు. పోనీ మీరు ఇచ్చిన కాశీదారం కడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా స్వామి? ఆ పరమేశ్వరుడిపై భారం వేసి మానవ ప్రయత్నం చేయడమే నాయన. ఆపై అంతా పరమేశ్వరేచ్ఛ. దేవుడా ప్రియకేం కాకుండా నువ్వే కాపాడాలి తండ్రి. రేయ్, ఏం చేస్తున్నావురా? అదేరా ప్రీకి దెయ్యం పట్టింది కదా ఏం కాకుండా ఉండాలని చెప్పి. రేయ్ ఊరుకోరా, పొద్దాకలు అదే మాట మాట్లాడతావు. అదేదో నిజంగా నిజమైనట్టు. అరే నేను చెప్పే నిజం రా. అవునా? నిజమా? అయితే ఆ దయ్యంతో మనం ఎందుకురా ఇక్కడ? వెళ్ళిపోదాం పద. తను ఎలాగైనా కాపాడాలరా. ప్రీకి దెయ్యం పట్టిందన్న విషయం ఎవరికి అర్థం కావట్లేదురా. ఆ, రే స్వామీజీ వచ్చి ఆ. ఇంట్లో దెయ్యం ఉందని చెప్తే చాలా ఆనందపడ్డాను రా. డబ్బులు వస్తాయని చెప్పి. ఆ. అదే దెయ్యం ప్రీలో ఉందని తెలియగానే చాలా బాధపడుతున్నాను రా. ఏమయ్యా రాజుగారు, ఆ. డబ్బు కోసం ఏమైనా చేస్తావా? ఒక ఆడపిల్లకి దెయ్యం పట్టిందని చెప్పడానికి సిగ్గుగా లేదు? ప్రియా డబ్బు కోసం ఏమైనా చేస్తావా? ప్రియా నేను అవకాశం క్యాష్ చేసుకుంటాను కానీ అవసరాన్ని క్యాష్ చేసుకున్నా ప్రియా. అబ్బో, డైలాగులు మాత్రం బాగా చెప్తావు. ప్రియ ఒక్క నిమిషం ఈ కాశీదారం కట్టుకో. నీ సేఫ్టీ కోసం చెప్తున్నా. వాట్ ఈస్ దిస్ కాశీదారం? పిచ్చా? ప్రియ ఒక్క నిమిషం జస్ట్ ఈ కాశీదారం నమ్మద్దు. జస్ట్ నా కోసం ఫ్రెండ్షిప్ అనుకో, ఓకేనా? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే చచ్చిపోతావు. వెళ్ళిపో. హలో, మీ ఫ్రెండ్ ఏంటి కాశీదారాలంటూ కాశీ మచిలీ కథలు చెప్తున్నాడు? పిచ్చేమన్నా పట్టిందా? కొంచెం అప్డేట్ అవ్వమని చెప్పండి. యూస్లెస్. దయ్యం!